నిన్నటి రోజున మరి చల్లనారాయణ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు మరి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వాస్తవానికైతే గతంలో 7 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చల్లనారాయణ రెడ్డి మరి ఉండడం జరిగింది. మరి అదే పుట్టమదను బాయిసాబ్ అనుకుంటూ సంబోధించుకుంటా మరి 24 అవర్స్ ఆయనతోనే తిరిగినటువంటి వ్యక్తి మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ రోజు కుట్ర చేసి ఆయనను ఏదో చేయించాలని కుట్ర పన్నిండని ఆరోపించినప్పుడు ఆ 7 సంవత్సరాలు ఏం చేసిండని చెప్పి మేము అడుగుతున్నాం. మరి గుడ్డి గుర్రానికి పనులు గిట్ల దోమిండా? మరి ఆ రోజు మరి మైండ్ పని చేయలేదా? మరి నిన్న ఒక్కరోజే మైండ్ పని చేసిందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మరి 7 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో బాయిసాబ్ అనుకుంటా మరి పుట్టమద చుట్టూ మరి గిరగిర తిరిగినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఎందుకు మీరు అధికారంలో ఉన్నారు? మరి ఆ రోజు కేసులు పెట్టి మరి ఇట్లా జరిగింది కుట్ర అని చెప్పి మరి వాస్తవాలు ఎందుకు వెలికి తీయలేకపోయిండ్రు? ఈ రోజు బురద చల్లడానికి గల కారణం ఏంటిది? మరి అదే విధంగా శ్రీశైలం గారి బస్సులో మరి 40 మందిని ఎక్కించకపోయినామని చెప్తాను. ఈ రోజు శ్రీశైలం గారు కూడా మరి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీపై కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బస్సు ఎవరికి ఇయ్యలేదట. వాస్తవానికి అటువంటి సందర్భం కూడా ఏం జరగలేదని చెప్పి ఆయన స్పష్టంగా తెలపడం జరిగింది. నువ్వు ఓన్లీ నీ ఉనికిని కాపాడుకోవడానికి నీ సొంత కులపొల్లే నిన్ను తిట్టేసరికి మరి జీర్ణించుకోలేక దీన్ని మరి శ్రీధర్ బాబు గారిపై రుద్దడానికి మాత్రమే ఈ కల్లబొల్లి మాటలు చెప్పి ఈ ప్రయత్నాలను చేస్తున్నావు తప్ప ఇలా వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా సారు మంచోడు కనుకనే మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారు మంచి వాళ్ళు కనుకనే నీ ఆటలన్నీ సాగినాయి. మరి నువ్వు ఇక్కడ రాక్షస పాలన కొనసాగించినావు. నువ్వు చేసినటువంటి అరాచకాలు మరి 1, 2 కాదు, ఈ ప్రాంతంలో ప్రతి జాగల నువ్వు చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి. వాళ్ళు సాధువు లెక్కన ఉన్నారు కాబట్టే నువ్వు ఇక్కడ అరాచక పాలన నడిపించినావు. మరి ఎవరిని కూడా కనీసం మీ కులపొల్లు మా కులపొల్లు అని అంటావు కదా, నీ కులానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడినన్ను ఎదగనిచ్చినవా? ఏ ఒక్క కార్యకర్తనన్నా ఎదగనిచ్చినవా? మరి నువ్వు ప్రతిదానికి అడ్డుపడుకుంటా ప్రతి ఒక్కరి మరి జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మరి వ్యక్తివి నువ్వు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తివి నువ్వు. మరి కాటారం పోలీస్ స్టేషన్ ను బాంబులు పెట్టి లేపేయడానికి మరి ఆ రోజు శతవిధాల ప్రయత్నం చేసి దానిపై కేసులు కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. మరి అంత పెద్ద ఆసియాలనే 2వ స్థానం సంపాదించినటువంటి మరి కాటారం పోలీస్ స్టేషన్నే మరి లేపేయడానికి మరి దాని బాంబులు పెట్టి లేపడానికి నువ్వు కుట్ర బన్నుతే మరి ఆ రోజు నీపై చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి నేర చరిత్ర కలిగినటువంటి నువ్వు మాట్లాడడం మరి చాలా సిగ్గుసేటు. మరి అదే కాకుండా నువ్వు ఈ రోజు చేసినటువంటి ప్రతి దాన్ని కూడా మరి సార్ చెప్తేనే చేసింది అంటాను. కుమ్మం రమేష్ రెడ్డిని మరి నీ అంచలం పెట్టి మరి చంపడానికి ప్రయత్నం చేసింది నువ్వు కాదా? మరి ఆ రోజు ఎవరు చెప్తే ఈ కుట్ర చేసినావు అని చెప్పి అడుగుతున్నాం. ఆయనను నిర్దాక్షిణ్యంగా మరి నీ మనుషులను పంపి చంపించే ప్రయత్నం చేస్తే మరి ఆ రోజు మరి కాటారం పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి అదే విధంగా గద్దె సమ్మిరెడ్డిని కూడా చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి అదెవరు చెప్తే చేసినావు? నీకు నేర చరిత్ర లేదు కదా. మరి గద్దె సమ్మిరెడ్డిని మరి చంపడానికి ప్రయత్నం చేసినావు, అది ఏనంగా చేసినావు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి నీకు ఓన్లీ నీ రాజకీయానికి అడ్డేస్తున్నారు, నీ భూ కబ్జాలకు అడ్డేస్తున్నారని నెపంతోనే మరి గద్దె సమ్మిరెడ్డిని చంపించడానికి ప్రయత్నం చేసినావు. అది దాని మీద పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి. ఈ రోజు కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరి అదే విధంగా నువ్వు ఇంత గొప్పగా చెప్తానవే నా కులం అని నీ సొంత అన్న చల్ల జక్కిరెడ్డినే మరి నువ్వు లక్ష్మీపూర్లో మరి ఆయన హత్యా ప్రయత్నం చేసినావు. మరి అందరు చూస్తుండగా మరి ఎలక్షన్ లో ప్రచారం నడుస్తుంటే పోయి ఆయన ముక్కు మీద గుద్ది మరి ఆయన పిడిగుద్దులు నువ్వే గుద్ది చంపడానికి ప్రయత్నం చేసినావు. మరి నువ్వు ఇవాళ గొప్పోని నేను నాకేం తెలియదు అందరు చెప్తేనే చేసిందని చెప్పి మాట్లాడు. నిజంగా విడ్డూరంగా ఉంది. నీ సొంత అన్ననే మరి కొట్టినటువంటి అతి నీచమైన వ్యక్తి చల్లనారాయణ రెడ్డి అని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా గంగిరెడ్డి లచ్చిరెడ్డిని మరి దాడి చేసి ఆయన బెల్లాన్ని
అందరికి పంచిపెట్టి మరి ఇక్కడ రెడ్డిగాన్ల కులం నుంచి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ మీద మరి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద కక్ష సాధించుకుంటా ఎవరిని ఎదగనీయకుండా చేసి నీ అరాచకమైన పాలన నడిపించి నీ రౌడీయిజాన్ని నీ గుండాయిజాన్ని నిరూపించుకోవడానికే ఈ ప్రాంత ప్రజలను భయపెట్టుకుంటా నారాయణ రెడ్డి అత్తానంటే గజగజ అనికతట్టు మరి ఒక రౌడీలాగా నియంత్రణ పాలన కొనసాగించి ఈ రోజు పార్టీల మీద పార్టీలు మారుకుంటా ఈ రోజు బీజేపీ పార్టీలో పోయి మరి నీ పబ్బం గడుపుకోవడానికి పోయి మరి నీ గొప్ప వ్యక్తి మీద మరి నిరాధారమైన ఆరోపణలు చేసుడు చాలా మరి అన్యాయం. దీన్ని ఎవరు చూస్తూ కూడా ఊకోరు. మరి అదే విధంగా బండం వసంతరెడ్డి మీద కూడా దాడి చేయించడం జరిగింది. మరి ఇట్లా చెప్పుకుంటా పోతే నువ్వు దాడి చేసిన వాళ్ళు మరి వేల సంఖ్యలో ఉన్నారు. మరి అందరూ కూడా మరి వెలుగులోకి వస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటది. నీ వల్ల చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి పలిమల్లో నువ్వు చేయబట్టి ఓన్లీ నీకు అక్కడ భూములు నీ భూములు కాపాడుకోవడానికి నువ్వు ఒక మనిషిని పోయి ఎప్పటికి గలుతానవని రాఘవులను అన్యాయంగా మరి చంపేసిండ్లు. దానికి మరి ప్రత్యక్షమైన కారణం నువ్వే. నువ్వు నీ ధనదాహానికి నీ భూముల దాహానికి మరి అమాయక ప్రజలందరూ మరి బలైపోయిన్లు. ఇదే ధనవాడ గ్రామంలో నీ కుట్ర పూరితంగానే మరి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. దీనిపై అన్ని ఎంక్వైరీ లేపియాలి. మరి ఏపిచ్చి వాస్తవాలు వెలికితీసి ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో మరి వాస్తవాలు బయట పెట్టాలి. మరి అంతేకాకుండా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున గారెపల్లి సెంటర్లో నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న నాయకుని అయితే మేము కూడా నువ్వు చేసినటువంటి చిట్టా పట్టుకొని వచ్చాడ కూర్చుంటాం. నువ్వు కూడా మరి ఎవరెవరు ఏం చేసిందో నిన్న సార్ మీద చేసినటువంటి నిరాధారమైన ఆరోపణ, ఎందుకంటే గత 15-16 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం, దానికి సాక్ష్యం లేదు. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డి రెండు లేవని చెప్పి నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఈరోజు ఒక మరి గొప్ప వ్యక్తి మీద ఈ రాష్ట్ర మంత్రి మీద మరి బురద జల్లే కార్యక్రమం చేస్తాను. నిన్ను ప్రజలు క్షమించబోరు. మొన్నటికి మొన్న నీకు ప్రజలు బ్రహ్మాండమైన గుణపాఠం చెప్పిండ్రు. మరి నువ్వు ఒక వార్డ్ నెంబర్ స్థాయి కూడా కావని చెప్పి 2000 ఓట్లతోని నిన్ను బొందబెట్టినా కూడా ఈ రోజు నీకు చిగ్గు లేకుండా నీకు పర్సనల్ విషయంలో గొడవలు ఉంటే మీరు భూములు కొనుక్కొని అమ్ముకొని నీకు ఆయన ఏదో భూమి కొన్నాడు నేనేదో ఆయన భూమి కొన్నా అని చెప్పి ఒకరినొకరు మోసం చేసుకుంటా నువ్వు అందరి భూములు జాగాలు గుంజుకుండు. ఎవరికా నీ ముందట ఎవరైనా తెల్ల బట్టలు వేసుకొని నిల్చుంటేనే ఎవరన్నటువంటి మరి నీచమైన వ్యక్తివి నువ్వు. నీ సొంత వాళ్ళనే మరి హింసించి మరి కొట్టినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకు ఎలాంటి అవకాశాలు లేకపోతే మరి ఈరోజు బీజేపీ పార్టీలో పోయి అది బీజేపీ పార్టీని మరి బస్టు పట్టించడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉంటే నువ్వు చేసినటువంటి అరాచకాలు చూసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెంటు వేస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి పోయినావు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి వివిధ గ్రూపులు సృష్టించి బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి మరి పుట్టమదను కూడా సర్వనాశనం చేస్తే మళ్ళా మెడలు పట్టి బయటికి గెంటేసే టైంలో మళ్ళా పోయి బీజేపీ పార్టీలో బహుజన పార్టీలో చేరినావు. బహుజన పార్టీ నుంచి మళ్ళీ బీజేపీ పార్టీకి వచ్చినావు. ఇవాళ బీజేపీ పార్టీని కూడా సర్వనాశనం చేసి ఆ సునీల్ రెడ్డిని అక్కర రాకుండా చేసినావు. ఆల్రెడీ ఆయన మంత్రి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కానీ నువ్వే ప్రెస్ మీట్లు పెట్టుడు, నువ్వే ఫ్లెక్సీలు కట్టుడు, నువ్వే ఆంధ్రచ్చి అట్టిగా బీజేపీ పార్టీని అనవసరంగా వాడుకుంటాను. సునీల్ రెడ్డి నోట కూడా మన్నుగొట్టినట్టే. నిన్ను ప్రజలు క్షమించవరు. నీవు నిజమైన దమ్మున్న నాయకుని అయితే మేము ఇదే ప్రశ్నిస్తానా. రేపు పొద్దున అంబేద్కర్ చౌక్ కాడ మేము వచ్చి కుర్చేసుకొని కూర్చుంటాం. నువ్వు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. నువ్వు కూడా ఆ రోజు ఏమేమైతే అరాచకాలు జరిగినాయో మా దగ్గర పూర్తి ఆధారాలతోనే నువ్వెవని దగ్గర బెదిరించి భూములు గుంజుకున్నావో మరి ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలందరూ కూడా ఒక్కటైతాన్లు. నీ గుంట గుంజుకునే కాడికి కూడా వస్తాంది. ఇది మర్చిపోకు. పక్కా రేపు అన్ని ఆధారాలతోని అందరినీ తీసుకొని వచ్చి మేము అంబేద్కర్ చౌకులు ఉంటాం. నువ్వు నిజమైన రాజకీయ నాయకుడిని అని చెప్పుకొని తిరుగుతానో కదా, నువ్వు నిజమైన నాయకుని అయితే రేపు పొద్దున అంబేద్కర్ చౌక్ లో సవాల్కు సిద్ధంగా రా. లేకపోతే నువ్వు ఇక ముందు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను శ్రీధర్ బాబు సార్ మిన్నే పెడతా అని చెప్పి మాట్లాడతానో కదా, నువ్వు నీ అనుచరులు ఏడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా దానికి 100 రెట్లు వాస్తవాలు వెలికితీసి
నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క అరాచకాన్ని బయటపెట్టి మరి ఎక్కడికక్కడ ఖండించుకుంటా మరి నిన్ను ఏడ కూడా నీళ్లు తాగనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఇంకేదో గొప్ప ఆ నాయకుడిని అయితే అని అనుకుంటాను. నీ పని అయిపోయింది. నిన్ను ప్రజలు ఆల్రెడీ దూషించిండ్లు, సీదరించుకుంటాను. నువ్వు ఇది వాస్తవం తెలుసుకోక మరి ఓన్లీ మరి గొప్ప వ్యక్తిని అంటే మరి నేను పేరు కాస్తా అని చెప్పి మరి 2 రోజులకో ఫేస్బుక్ లో 2 రోజులకో ప్రెస్ మీట్ పెట్టి పంపుడు ఇది సరైన పద్ధతి కాదు. నీకు ఇప్పటికి కూడా సవాల్ విసురుతున్నా మిస్టర్ చల్లనారాయణ రెడ్డి. రేపు పొద్దున గారెపల్లి చౌరాస్తాలో మరి అంబేద్కర్ చౌక్ ముందట అన్ని ఆధారాలతో నేను నిల్చుంటా. నువ్వు అక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు కొట్టినటువంటి ఇంత మందిని రౌడీయిజం చేసి గుండాయిజం చేసి మరి చంపడానికి ప్రయత్నాలు చేసినావు. ఈ ధనవాడ గ్రామంలో జరిగినటువంటి అన్ని హత్యలలో మరి నీ పాత్ర ఉన్నదని కూడా మరి రోజు ఆరోపించడం జరుగుతుంది. నువ్వు మరి దోషులను కాపాడుకుంటా మరి నీ అనుచరుల చేత అన్ని చేయించుకుంటా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావో నీ చిట్టంతా ఉంది. మరి ఒక్కొక్కటిగా బయట పెడతాం. రేపు అక్కడికి నువ్వు నిజమైన నాయకుని అయితే సవాల్కు సిద్దమై రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందు దుద్దిల్ల కుటుంబం పైన గాని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పైన గాని శ్రీనిబాబు గారి పైన గాని ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడితే నిన్ను రోడ్డు మీద మరి బండాపి ప్రశ్నించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల ఇంకోసారి బురద జల్లే కార్యక్రమం చేస్తే ఇడిచిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్. జై కాంగ్రెస్.